హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మా మేడ్ ఈజీ తెలుగులో. నేను దివ్య. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే డిఫరెంట్ రోల్స్ ఇన్ క్యూఏ డాక్యుమెంటేషన్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. క్యూఏ డాక్యుమెంటేషన్లో రోల్స్ ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో మెయిన్ పార్ట్ 1 వీడియోలో నేను క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి, వాళ్ళ యొక్క చేసే పని ఏంటి అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు పాత వీడియో చూడకపోయింటే వాటిని చూడండి. అండ్ దాంట్లో నేను చేసినటువంటి వీడియో ఏంటంటే రోల్ ఆఫ్ ఐపీక్యూఏ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. ఐపీక్యూఏ యొక్క రోల్ ఏంటి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో అనేది నేను ఆ వీడియోలో షేర్ చేశాను. సో ప్లీజ్ ఆ వీడియో ఒకసారి సో క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో 2 మేజర్ రోల్స్ ఉంటాయి. ఒకటి ఐపీక్యూఏ, ఇంకోటి క్యూఏ డాక్యుమెంటేషన్. సో ఈరోజు మీతో షేర్ చేసుకోబోయేది క్యూఏ డాక్యుమెంటేషన్. క్యూఏ డాక్యుమెంటేషన్ గురించి మీకు చెప్పబోయే ముందు ఒక ఎగ్జాంపుల్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే అది ఫన్నీగా అనిపించవచ్చు, కానీ ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఫర్ సపోజ్ ఇంట్లో ఒక కర్రీ ప్రిపేర్ చేయాలి అని అంటే మనకు కావాల్సినటువంటి ఆ వెజిటేబుల్స్ కానీ మార్కెట్ నుండి తెప్పించుకుంటాం. సమ్ పర్సన్ వెళ్ళి మార్కెట్ నుండి మనకు కావాల్సినటువంటి మెటీరియల్స్ని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, ఎంత అమౌంట్ యాడ్ చేయాలి, అండ్ దాని యొక్క ప్రొసీజర్ ఏంటి, దేని తర్వాత ఏది యాడ్ చేయాలి, ఎలా ప్రాసెస్ అనేది నడవాలి, ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అదంతా A to Z స్టార్టింగ్ ఫ్రమ్ మెటీరియల్స్ తీసుకొచ్చే కాడి నుండి దాని యొక్క టేస్ట్ చేసే దాని వరకు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనం ఎలా అయితే ఒక ప్రొసీజర్ కింద ఫాలో అవుతామో సేమ్ ఇందులో కూడా డాక్యుమెంటేషన్లో అలాగే ప్రొసీజర్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క ప్రొసీజర్ కానీ ప్రాసెస్ కానీ ఎక్సిపియన్స్, రా మెటీరియల్స్ ఎంత యాడ్ చేశారు, ఏ విధంగా యాడ్ చేశారు, దేని తర్వాత యాడ్ చేశారు, యాడ్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, అవన్నీ డాక్యుమెంట్ రూపంలో నోట్ చేయబడుతుంది. దాన్నే డాక్యుమెంటేషన్ అంటారు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో డాక్యుమెంటేషన్ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కానీ డిస్పెన్స్ నుండి కానీ లాస్ట్ మెటీరియల్ మార్కెట్లోకి వెళ్ళేంత వరకు దాంట్లో ఏమేం ప్రొసీజర్స్ యాడ్ అయ్యాయి, ఎవరు చేశారు, ఏ టైంలో చేశారు, ఎంత అమౌంట్ యాడ్ చేశారు, ఏ విధంగా చేశారు, చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, అంతా ఓకేగా నడిచిందా. సో ఇదంతా ఒక డాక్యుమెంట్ రూపంలో స్టోర్ చేయడమే డాక్యుమెంటేషన్ అంటారు. సో ఈ డాక్యుమెంటేషన్ పార్ట్లో డిఫరెంట్ సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్కరు వాళ్ళ యొక్క రోల్ ప్లే చేస్తారు. సో ఏంటి ఆ రోల్స్ అనేవి నేను మీతో ఈ డాక్యుమెంటేషన్ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో డాక్యుమెంటేషన్ అంటున్నాను కదా, అసలు ఈ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? సో డాక్యుమెంట్ ప్రొవైడ్స్ గైడెన్స్ ఫర్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ అండ్ గైడ్లైన్స్ ఆఫ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఫర్ మెడిసినల్ ప్రొడక్ట్స్. సో ఒక మెడిసినల్ ప్రోడక్ట్, మనకి ఒక డ్రగ్ కానీ ఒక టాబ్లెట్ కానీ మంచిగా తయారవ్వాలి అని అంటే దాని యొక్క గైడెన్స్ కానీ దాని యొక్క ప్రిన్సిపల్స్ ఏం ఫాలో అవ్వాలి, గైడ్లైన్స్ ఏంటి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్కి, అవన్నీ డాక్యుమెంట్ రూపంలో ఇవ్వడమే దాన్ని డాక్యుమెంట్ అంటారు. సో డాక్యుమెంటేషన్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. అదొకటి పేపర్ బేస్డ్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ ల్యాప్టాప్లో కానీ సిస్టమ్ రూపంలో కానీ కావచ్చు డాక్యుమెంటేషన్. ఫోటోగ్రాఫిక్స్ మీడియాలో కూడా, సో ఫోటోగ్రాఫిక్ మీడియా అంటే స్కాన్ కాపీస్ ఫోటో రూపంలో అనేది కూడా అనవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ డాక్యుమెంటేషన్కి టు ఎస్టాబ్లిష్, కంట్రోల్, మానిటర్ అండ్ రికార్డ్ ఆల్ యాక్టివిటీస్ which directly or indirectly impact on all aspects of the quality of medicinal products. సో డాక్యుమెంటేషన్ ఎస్టాబ్లిష్ చేయడము, దాన్ని ప్రాసెస్ని కంట్రోల్ చేయడము, మానిటర్ చేయడము, ఏ మోడల్స్లో ఏమేమి జరుగుతుంది, ఏ ల్యాబ్స్లో ఏం జరుగుతుంది, రికార్డ్ చేయడం, అవన్నీ యాక్టివిటీస్. ఎందుకంటే అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇంపాక్ట్ అవుతున్నాయా లేవా మెడిసినల్ ప్రొడక్ట్స్లో అనేది చెక్ చేసుకోవడానికి
ఈ డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు చూసినట్లయితే ఈ యొక్క స్లైడ్లో డాక్యుమెంటేషన్లో మాన్యువల్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, వర్క్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. డాక్యుమెంటేషన్ రోల్లో ఏమేమి ఉంటాయి? ఒకటి క్యూఎంఎస్, చాలా ఇంపార్టెంట్ రోల్ ఇది. క్యూఎంఎస్ అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీని గురించి క్లియర్గా నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యూఎంఎస్లో ఏం సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్తాను. FIIR, ఫస్ట్ ఇన్సిడెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, డివియేషన్, చేంజ్ కంట్రోల్ విచ్ ఇన్వాల్వ్స్ రిస్క్ అసెస్మెంట్ ఆర్ రిస్క్ మేనేజ్మెంట్. ఇంకోటి ఇది కాపా, కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్, OOS, అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్, అండ్ OOT, అవుట్ ఆఫ్ ట్రెండ్, ప్రొడక్ట్ రికాల్, మార్కెట్ కంప్లైంట్ that involves customer complaints handling procedure. సో ఇవన్నీ QMS అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో ఇది సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకా డాక్యుమెంటేషన్లో ఏమేం పార్ట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది QA డిపార్ట్మెంట్లో ఏంటంటే ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూ అండ్ యాన్యువల్ ప్రొడక్ట్ క్వాలిటీ రివ్యూ, PQR అండ్ APQR. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్స్, ట్రైనింగ్ ఉంటుంది, వెండార్ చూసే వాళ్ళు ఉంటారు, వ్యాలిడేషన్ అండ్ క్వాలిఫికేషన్ చేసే వాళ్ళు ఉంటారు, ఇష్యూయన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్స్ని రిట్రైవ్ అంటే మరలా తీసుకోవడం, ఏదైతే డాక్యుమెంట్ని ఇష్యూ చేశారో, రివ్యూ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, అండ్ బ్యాచ్ డిస్పాచ్. సో డ్రగ్ ట్యాబ్లెట్ కానీ ఏదైతే ఫార్ములేషన్ చేయబడినాయో అది బయటికి మార్కెట్కి రిలీజ్ చేసేది. స్టెబిలిటీ స్టడీస్ చేసే వాళ్ళు ఉంటారు QAలో, సైట్ మాస్టర్ ఫైల్ని మేనేజ్ చేసే వాళ్ళు, ఆర్ట్ వర్క్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సో క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో ఇందాక మనం చూసినటువంటి సబ్ డివిజన్స్లో ఈ FIR గురించి, డివియేషన్ గురించి ఇవి డెఫినేషన్స్ అనేవి మనం చూద్దాం. సో FIIR అంటే ఏంటి? ఫస్ట్ ఇన్సిడెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. సో ఏదైనా అన్ప్లాన్డ్ ఈవెంట్ దట్ ఎక్సిడ్ లిమిట్స్ స్పెసిఫికేషన్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ ఇన్సిడెంట్. సో ఏదైనటువంటి ఒక స్పెసిఫికేషన్ ఉంది, ఒక లిమిట్ ఉంది, దాన్ని క్రాస్ చేయడమో లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా అవడమో కంపెనీలో, అది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రొసీజర్ కానీ ప్రాసెస్ కానీ ఏదైనా అన్ప్లాన్డ్గా ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఫస్ట్ ఇన్సిడెంట్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో అది FIR కింద ఫైల్ చేయబడుతుంది, అది ఒక డాక్యుమెంట్ అనమాట. సో FIR అంటే నోటీస్ ఇవ్వడం అనమాట. పలానా ఈ ఏరియాలో పలానా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది అనేది డాక్యుమెంట్ రూపంలో నోట్ చేయబడ్డమే FIIR. నెక్స్ట్ డివియేషన్. ఈ డివియేషన్ అంటే ఏంటి? డివియేషన్ ఆర్ మెషర్డ్ డిఫరెన్సెస్ బిట్వీన్ అబ్జర్వ్డ్ వాల్యూ అండ్ ఎక్స్పెక్టెడ్ ఆర్ నార్మల్ వాల్యూ ఫర్ ప్రాసెస్ ఆర్ ప్రొడక్ట్ కండిషన్ ఆర్ అ డిపార్చర్ ఫ్రమ్ డాక్యుమెంటెడ్ స్టాండర్డ్ ఆర్ ప్రొసీజర్. సో ఈ డివియేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ ఉంది, అది మనం చేయాలి, ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యలో ఏదైనా డిపార్చర్, ఆ ప్రాసెస్ కాకుండా పక్క రూట్కి వెళ్ళిపోవడము, ఆ ప్రాసెస్ది కరెక్ట్గా వెళ్ళకుండా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ జరిగేదాన్ని, సో అది మైనర్ అయితే డివియేషన్ రూపంలో ఫామ్ చేసి మనం ముందుకి వెళ్ళొచ్చు. అది మేజర్ ప్రాబ్లం అయితే మాత్రం ఆ ప్రాసెస్ని అక్కడ ఆపి డివియేషన్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు అనేది డివియేషన్. సో ఈ డివియేషన్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే, శాంప్లింగ్ చేసేటప్పుడు కానీ, ఏదైనా టెస్టింగ్ నడుస్తున్నప్పుడు కానీ, రా మెటీరియల్ కానీ, ఫినిష్డ్ ప్రోడక్ట్ యాక్సెప్టెన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేటప్పుడు కానీ, ఏ ప్రొసీజర్లో అయినా ఈ డివియేషన్ అనేది జరగవచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే, మనం ఒక శాంపుల్ ఒక ప్లేస్లో స్టోర్ చేసాం, దాన్ని టెంపరేచర్ కూడా మానిటర్ చేస్తాం. సో టెంపరేచర్ అవుట్ ఆఫ్ లిమిట్ వెళ్ళిపోయింది అంటే మన స్పెసిఫికేషన్లో ఒక లిమిట్ ఉంది, కానీ లిమిట్ క్రాస్ అయిపోయింది. సో క్రాస్ అయిపోతే ఏంటంటే అది డీవియేట్ అయిపోయింది ప్రొసీజర్ నుండి, దాన్ని డీవియేషన్ అంటారు. నెక్స్ట్, సో ఈ డీవియేషన్లో 2 types ఆఫ్ డీవియేషన్ ఉంటుంది. ఒకటి ప్లాన్ డీవియేషన్, ఇంకోటి అన్ప్లాన్ డీవియేషన్.
నెక్స్ట్ ఓఓఎస్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్. అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఏంటంటే a result that falls outside established acceptance criteria which have been established in official compendia or by company documentation, that is URS specification. సో ఇక్కడ ఓఎస్ అంటే ఏంటంటే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అనేది అర్థమవుతుంది. అంటే మనకు ఒక స్పెసిఫికేషన్ ఉంది, ఒక లిమిట్ ఉంది, బట్ దానికి క్రాస్ చేయడం అనేది అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో మనకు ఒక మొబైల్లో ఆడియో ఎక్కువ కావాలి, కానీ ఆ ఆడియో ఎక్కువ రాకుండా ఏంటంటే ఆడియో తక్కువ రావడమే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్. సో సేమ్ ఎగ్జాంపుల్ కంపెనీలో కూడా ఒక ప్రోడక్ట్ మనకు ఒక స్పెసిఫికేషన్ ఉంది, మనకి ఇది రిక్వైర్మెంట్ ఉంది, కానీ ఆ రిక్వైర్మెంట్ని క్రాస్ చేయడమే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అంటారు. అవుట్ ఆఫ్ ట్రెండ్ ఓఓటి అంటే ఏంటి? The test results that may be within specification but show significant variation from historical results. అంటే మనకి ఒక స్పెసిఫికేషన్ ఉంది, ఆ రిజల్ట్లోనే వస్తుంది, వితిన్ స్పెసిఫికేషన్లోనే వస్తుంది, కానీ డ్రాస్టిక్ చేంజ్ చూపించడమే అవుట్ ఆఫ్ ట్రెండ్ అంటారు. సో ఒక 10 బ్యాచెస్ తీసుకున్నాం, ఆ 10 బ్యాచెస్ వితిన్ ద స్పెసిఫికేషన్లోనే మనకి వాల్యూస్ వచ్చాయి, కానీ ఫస్ట్ బ్యాచ్ చూస్తే డ్రాస్టిక్ చేంజ్, సెకండ్ బ్యాచ్ ఇంకొక డ్రాస్టిక్ చేంజ్ అనేది అవుట్ ఆఫ్ ట్రెండ్. సో దాన్ని అవుట్ ఆఫ్ ట్రెండ్ని కూడా మెజర్ చేస్తారు. సో ఈ ఓఎస్ ఓఓటి అనేది ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు, ఎందుకు అలా జరిగింది అనేది. నెక్స్ట్ చేంజ్ కంట్రోల్. చేంజ్ కంట్రోల్ని రిస్క్ అసెస్మెంట్ ఆర్ రిస్క్ మేనేజ్మెంట్లో కూడా తీసుకురావచ్చు. సో చేంజ్ కంట్రోల్ అంటే ఏంటి? When a change is being made in any process or procedure, it is reported by change control procedure and that is approved by the company authority. Example, change in location, equipment, process, procedure, etc. So, for example, మనం ఒక ప్రొసీజర్ అనుకున్నాము, ఆ ప్రొసీజర్ ఫాలో అవుతున్నప్పుడు సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తర్వాత ప్రొసీజర్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చింది అని మనం చేంజ్ చేసుకోవాలి అని అంటే చేంజ్ కంట్రోల్ అనే డాక్యుమెంటేషన్లో మేము ఈ చేంజెస్ చేయాలనుకుంటున్నాము, ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ ప్రాసెస్ నడిచేటప్పుడు మేము పాత ప్రొసీజర్ ఫాలో అవ్వము, ఇది ఫాలో అవుతాము అనేది చేంజ్ కంట్రోల్లో డాక్యుమెంట్లో మెన్షన్ చేయబడి అది హయ్యర్ అథారిటీస్ నుండి సైన్ చేయబడి అప్రూవ్ చేయబడితేనే ఆ చేంజ్ అనేది మనం ఫాలో చేయగలుగుతాం. దాన్ని చేంజ్ కంట్రోల్ అంటారు. సపోజ్ ఒక మోడల్లో మనము అది మ్యానుఫ్యాక్చర్ చేయాలి, కానీ ఆ మోడల్లో ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది, సో మనం ఆ మోడల్లో కాకుండా వేరే మోడల్లో మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అంటే పర్మిషన్ అనేది అవసరం, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ నుండి కానీ ఫర్దర్ డిపార్ట్మెంట్స్ నుండి. ఇంకోటి ఎగ్జాంపుల్ ఎక్విప్మెంట్. ఒక ఎక్విప్మెంట్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం, కానీ ఆ ఎక్విప్మెంట్లో సమ్ ప్రాబ్లం వచ్చింది, ఏదో ఎక్విప్మెంట్లో సరిగ్గా నడవకపోవడము లేదా ఏదో ఒకటి విరిగిపోవడమో జరిగినప్పుడు ఇంకొక ఎక్విప్మెంట్ మనం చేంజ్ చేస్తున్నప్పుడు అంటే సమ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా నెక్స్ట్ వేరే ప్రొసీజర్ తీసుకోవడం అంటే చేంజ్ చేయడం సంథింగ్ ఎక్విప్మెంట్, దాన్ని చేంజ్ కంట్రోల్ రూపంలో తీసుకొని ఫాలో అవ్వడం. ప్రాసెస్ కానీ దాన్ని ప్రొసీజర్ కానీ ఏదైనా కానీ డాక్యుమెంట్లో ఒక స్పెసిఫైడ్ లిమిట్స్ కానీ స్పెసిఫికేషన్ ఉన్నప్పుడు దాని నుండి మనం వేరే చేంజ్ తీసుకుంటున్నాము అంటే దాన్ని చేంజ్ కంట్రోల్ అంటారు. సో ఈ చేంజ్ కంట్రోల్లో రిస్క్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటంటే ఒక ప్రొసీజర్ మనం చేస్తున్నప్పుడు చేంజ్ చేసిన తర్వాత దానివల్ల ప్రోడక్ట్ మీద ఏదైనా ఇంపాక్ట్ పడుతుందా, సో ప్రొసీజర్ మీద ఏదైనా ఇంపాక్ట్ పడుతుందా, ప్రాసెస్ మీద ఏదైనా ఇంపాక్ట్ పడుతుందా, సో ఎక్విప్మెంట్ వేరేది యూజ్ చేస్తున్నాము, సో మనకు కావాల్సినటువంటి రీతిగానే ట్యాబ్లెట్ వస్తుందా, సో ఏమైనా మైనర్ చేంజెస్ చేస్తున్నప్పుడు సో క్వాలిటీ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా, ట్యాబ్లెట్ యొక్క క్వాలిటీ ఓవరాల్గా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనేది రిస్క్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ చేంజ్ కంట్రోల్ రిస్క్ అసెస్మెంట్ అంటే అదే అన్నమాట. నెక్స్ట్
ప్రోడక్ట్ రికాల్. ప్రోడక్ట్ రికాల్ అంటే ఏంటి? A recall is defined as a company's removal of a marketed product because of design or production defects that may compromise safety, efficacy and purity of the product or because of government regulation. సో ప్రోడక్ట్ రికాల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక డ్రగ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క ట్యాబ్లెట్ వల్ల లేదా అదొక డ్రగ్ వల్ల ఒక పర్సన్ మీద ఇంపాక్ట్ చూపించింది అంటే, సో ఈ ప్రోడక్ట్ రికాల్లో 3 types ఆఫ్ ప్రోడక్ట్ రికాల్ ఉంది. ఒకటి డైరెక్ట్గా డెత్ ఆఫ్ ఏ పేషెంట్, లేదా ఏదైనా చిన్న మైనర్ ఇంజురీస్, లేదా ఇంకా స్మాల్ మైనర్ ఇష్యూస్. సో 3 types ఆఫ్ ప్రోడక్ట్ రికాల్ ఉంది. సో బేస్డ్ అపాన్ ది ప్రోడక్ట్ రికాల్ టైప్ మీద బేస్ చేసుకొని, సో లార్జర్ కంప్లైంట్ ఉంది లేదా ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది సేఫ్టీ, ఎఫికసీ, ప్యూరిటీ మీద, లేదా డెత్ ఆఫ్ ఏ పేషెంట్ జరిగినప్పుడు, సో కంప్లీట్గా ఆ యొక్క ప్రోడక్ట్ అనేది మార్కెట్కి వెళ్ళకుండా కంపెనీలోనే నెక్స్ట్ దానికి కావాల్సినటువంటి పెనాల్టీ పే చేయడము, లేదా పేషెంట్కి ఏదైనా అయినప్పుడు వాళ్ళకి అయ్యే ఖర్చు అంటే ఏదైనా జరిగినప్పుడు, సో ఒకవేళ డిఫెక్ట్స్ ఏమైనా వస్తే ప్రోడక్ట్ది, సో ఆ డిఫెక్ట్స్ని మరలా చేంజ్ చేయడము అనేది దాన్ని ప్రోడక్ట్ రికాల్ అని అంటారు. A recall of a marketed product will be instituted when either the product is suspected or proven to be defective based. ఒకవేళ ఆ మార్కెటెడ్ ప్రోడక్ట్ డిఫెక్టివ్ బేస్డ్ అయి ఉంటే, అది స్టెబిలిటీ స్టడీ చేసినప్పుడు కానీ, మార్కెట్ కంప్లైంట్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా హజార్డియస్ ఛాన్సెస్ ఉన్నప్పుడు కానీ, సో FDA వాళ్ళు కానీ, డ్రగ్ కంట్రోల్ వాళ్ళు కానీ, రెగ్యులేటరీ అథారిటీస్ ఆఫ్ ద కంట్రీ, సో ఎక్కడైతే మార్కెట్ ప్రోడక్ట్ అనేది మార్కెట్ చేశారో అక్కడ నుండి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ డ్రగ్ అనేది మరలా మార్కెట్లోకి రిలీజ్ చేయకుండా మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ప్రోడక్ట్ రికాల్ అని అంటారు. నెక్స్ట్ మార్కెట్ కంప్లైంట్. ఈ మార్కెట్ కంప్లైంట్ అంటే ఏంటి? మార్కెట్ కంప్లైంట్ని కస్టమర్ కంప్లైంట్ హ్యాండ్లింగ్ ప్రొసీజర్ కూడా అని అంటారు. ఈ మార్కెట్ కంప్లైంట్ ఏంటంటే, సో మనం ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు ఎవరికైతే మనం ప్రోడక్ట్ని ఇస్తున్నామో, ఏ కంట్రీకి అయితే ఇస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 10 సోప్స్ వాళ్ళు ఆర్డర్ చేశారు, కానీ అందులో 9 వెళ్ళినాయి, సో మిగతాది ఒకటి మిస్సింగ్ అయింది. సో అదొక మార్కెట్ కంప్లైంట్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ట్యాబ్లెట్స్ విరిగిపోయినాయి వచ్చినాయి అని, లేదా ఏదైతే సోప్ పైన కాటన్ ఉంది, బాక్స్ ఉంది, అది చినిగిపోవడం కానీ, లేదా డిఫెక్ట్స్ ఏమైనా ఉండడము, లేబులింగ్ సరిగ్గా లేకపోవడము బయట షిప్పర్ మీద, సో దాన్ని మార్కెట్ కంప్లైంట్స్ అంటారు. సో ఆ మార్కెట్ కంప్లైంట్స్ కూడా మేజర్, మైనరా, లేదా ఓకేగా ఉందా అనేది కూడా దాని మీద బేస్ చేయి ఉంటుంది మన యొక్క ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేయండి. అది వర్బల్గా కూడా ఫోన్ చేస్తారు కొందరు, అక్కడ నుండి ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో మన యొక్క ప్రోడక్ట్ అనేది, అండ్ కొందరైతే రిటర్న్ బేస్లో కూడా మనకి సెండ్ చేస్తాం, త్రూ మెయిల్స్ కావచ్చు, త్రూ లెటర్స్ కావచ్చు. సో ఎవరికైతే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో ప్రోడక్ట్ అనేది, సో దాన్ని మార్కెట్ కంప్లైంట్ అంటారు. అండ్ ఈ మార్కెట్ కంప్లైంట్ కూడా డాక్యుమెంట్ చేయబడుతుంది. అంటే ఎప్పుడైనా ఆడిటర్స్ కానీ ఎవరైనా కానీ వచ్చి చెక్ చేసినప్పుడు మార్కెట్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తారు. సో దాని బేస్ మీద మనకి తెలుస్తుంది అంటే మన ప్రోడక్ట్ ఎంత క్వాలిటీగా మనము మార్కెట్లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అనేది. ఇక్కడ చూస్తే ట్యాబ్లెట్స్ విరిగిపోయి వచ్చింది, దీన్ని క్యాపింగ్ అంటారు. సో ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా ట్యాబ్లెట్స్ మీద అనేవి, తర్వాత షార్టేజ్ వచ్చినాయా, ఏమైనా డిఫెక్ట్స్ వచ్చాయా, లేబులింగ్ సరిగ్గా లేదా, దాని యొక్క ప్యూరిటీ సరిగ్గా లేదా, ఇవన్నీ ఒక రీజన్ అనమాట. నెక్స్ట్ కాపా అంటే ఏంటి? కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్. కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ ఫోకసెస్ ఆన్ ద సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్, failures and or deviation in an attempt to prevent their reoccurrence. సో కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ ఒక సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్ అనమాట.
సో ఏదైనా ఫెయిల్యూర్స్ కానీ ఏదైనా డీవియేట్ అయిన ప్రొసీజర్స్ నుండి కానీ ప్రాసెస్ నుండి కానీ సో ఏమైనా ఇష్యూస్ నడిస్తే దాంట్లో కరెక్టివ్ స్టెప్ ఏం తీసుకున్నారు, ప్రివెంటివ్ యాక్షన్ ఏం తీసుకున్నారు అనేది కాపా అన్నమాట. సో కాపా అనేది ఓవరాల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో ఒక పార్ట్. పర్పస్ ఏంటి ఈ కాపాది ఏంటంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, ఐడెంటిటీ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం, ప్రాబ్లం ఏంటి అనేది చూడడం, తర్వాత ఎఫెక్టివ్ కరెక్టివ్ యాక్షన్ తీసుకోవడం, ఫర్దర్గా ఈ యొక్క ప్రాబ్లం రాకుండా ఫ్యూచర్లో మనం ప్రివెంటివ్ యాక్షన్ ఏం తీసుకున్నాము అనేది కాపా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అంటే రోడ్డు మీద, సో ఎవరు చేశారు యాక్సిడెంట్, ఏ విధంగా నడిచింది, సో యాక్సిడెంట్ అయినప్పుడు ఇమీడియట్ స్టెప్ మీరు ఏం తీసుకున్నారు, సో ఫ్యూచర్లో అటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఏంటి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకున్నారు అనేది అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ ఒక ఎగ్జాంపుల్ అయితే, ఈవెన్ ఇండస్ట్రీలో కూడా ఒక కార్టెన్ మీద ప్రింటింగ్ మిస్టేక్ నడిస్తే సో దాంట్లో కరెక్టివ్ యాక్షన్ మీరు ఏం తీసుకున్నావు ఇమీడియట్గా, ఫ్యూచర్లో ఎటువంటి మిస్టేక్ జరగకుండా వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చామా, ఎవరైతే కార్టెన్ని ప్రింటింగ్ చేశారో ప్రివెంటివ్ యాక్షన్స్ ఏం తీసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్నే సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఇది పార్ట్ 1 రోల్ ఆఫ్ క్యూఏ ఇన్ డాక్యుమెంటేషన్. సో నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ 2 ఇంకేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ డాక్యుమెంటేషన్ సెల్లో అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, like, share and subscribe this video for further videos. Thank you.